Bhasha Social Studies Academy. So power sharing it is in 10th class first chapter democratic politics. So power sharing, why power it is sharing and what's manner and how many types of power sharing systems and what is the measure government organs we will discuss in this power sharing lesson, and especially the power sharing lesson this explain how the power sharing in example, especially Europe country Belgium and other of Asian continent country Sri Lanka. సో ఇక్కడ వచ్చేసి అధికార విభజన అనేది ప్రధానమైన సమస్య. అధికార విభజన గురించి రాజనీతి శాస్త్రం వివరిస్తుంది కాబట్టి అధికార విభజన గురించి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశము 10వ తరగతి మొదటి పాఠ్యాంశం. అయితే ఈ 10వ తరగతి మొదటి పాఠ్యాంశంలో అధికార విభజన గురించి తెలియజేయడం కోసం ప్రధానంగా రెండు దేశాల యొక్క అధికార అంశాల గురించి వాటి యొక్క సమస్యల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి అధికార విభజనలో ప్రధానంగా బెల్జియం దేశం యూరోప్ కాంటినెంట్ నుంచి, అదేవిధంగా శ్రీలంక దేశం వచ్చేసి ఏషియా కాంటినెంట్ నుంచి. సో ఈ రెండు దేశాల యొక్క రాజకీయ పరిస్థితుల్ని, అక్కడ ప్రజల ఆర్థిక పరిస్థితుల్ని బేస్ కాకుండా కేవలం రాజకీయ మరియు భౌగోళిక మరియు భాషాపరమైనటువంటి పరిస్థితుల్ని వేసుకుంటూ అధికారాన్ని ఏ విధంగా విభజన చేయడం జరిగింది అనే అంశాల గురించి మనకి రెండు చక్కటి ఉదాహరణలు ఇచ్చి అధికార విభజన గురించి తెలియజేయడం జరిగింది. సో అధికార విభజన గురించి చూస్తే కనుక ఈ అధికార విభజన బెల్జియం దేశం. సో బెల్జియం దేశం గురించి వస్తే బెల్జియం దేశము మనకి యూరోప్ కాంటినెంట్లో ఉంది. సో యూరోప్ కాంటినెంట్లో ఉండే బెల్జియం దేశానికి ఈస్ట్ డైరెక్షన్లో వచ్చేసి జర్మనీ, అదేవిధంగా వెస్ట్ డైరెక్షన్లో ఫ్రెంచ్, వెస్ట్ అండ్ సౌత్ డైరెక్షన్లో ఫ్రెంచ్ ఉంది, నార్త్ డైరెక్షన్లో నెదర్లాండ్ ఉంది, అదేవిధంగా బెల్జియం కంట్రీ ఆగ్నేయ వైపున సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో లగ్జంబర్గ్ ఉంది. అయితే ఈ బెల్జియన్ కంట్రీలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అధికార విభజన ప్రధాన కారణం ఏమైందంటే 1950 అండ్ 1960 ఈ సమయంలో అధికార విభజనకు సంబంధించినటువంటి ఒక సమస్య తలెత్తింది. ఈ సమస్య ప్రధానమైనటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే బెల్జియం దేశంలో ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంది, అదేవిధంగా బెల్జియం క్యాపిటల్ సిటీ అయినటువంటి రాజధాని అయినటువంటి బ్రసెల్స్లో ఒక రకమైన పరిస్థితి ఉంది. సో బెల్జియం దేశంలో ఉండేటువంటి పరిస్థితి గురించి చూస్తే వెల్లోండియా రీజియన్లో ఉండేటటువంటి ప్రజలు 40% మంది ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఫ్లెమిష్ రీజియన్లో ఉండేటటువంటి ప్రజలు 59% మంది డచ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అయితే ఈ బెల్జియం దేశానికి తూర్పు వైపున ఉన్నటువంటి ప్రజలు కేవలం 1% మంది మాత్రమే జర్మనీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ జర్మనీ లాంగ్వేజ్ గురించి మనకు పెద్దగా సమస్య లేదు. ప్రధానమైన సమస్య ఏంటంటే డచ్, ఫ్రెంచ్. సో దేశం మొత్తంగా చూస్తే వెల్లోనియా అండ్ ఫ్లెమిష్ రీజియన్స్లో ఫ్రెంచ్ భాష మాట్లాడేటటువంటి వాళ్ళు 40% మంది ఉన్నారంటే 60% మంది డచ్ వాళ్ళు ఉన్నట్లే కదా. అదేవిధంగా ఫ్లెమిష్ రీజియన్లో డచ్ మాట్లాడేటటువంటి వాళ్ళు 59% మంది ఉన్నారంటే 41% మంది ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నట్లే కదా లెక్క. సో దీనికి విరుద్ధంగా బెల్జియం రాజధాని అనేటువంటి బ్రసెల్స్లో ఫ్రెంచ్ భాష మాట్లాడేటటువంటి వాళ్ళు 80% మంది ఉన్నారు. అదే డచ్ భాష మాట్లాడేటటువంటి వాళ్ళు 20% మంది ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి ప్రధానంగా బెల్జియన్ కంట్రీ క్యాపిటల్ సిటీలో డచ్ భాష మాట్లాడేటటువంటి వాళ్ళు చాలా అల్పసంఖ్యాకులు. ఓకే, అదే బెల్జియం మొత్తంగా పరిశీలిస్తే ఫ్రెంచ్ భాష మాట్లాడేటటువంటి వాళ్ళు అల్పసంఖ్యాకులు. అయితే ఈ డచ్ భాష మాట్లాడేటటువంటి వాళ్ళకంటే ఫ్రెంచ్ భాష మాట్లాడేటటువంటి ప్రజలు ఆర్థికంగా చాలా బాగా బలపడి ఉన్నారు. అంతేకాకుండా ఈ డచ్ భాష మాట్లాడేటటువంటి ప్రజలు బ్రసెల్స్ రాజధానిలో ఆర్థికంగా మరియు విద్యాపరంగా అన్ని రకాలైన వసతుల పరంగా వెనుకబడి ఉన్నారు. సో 1950-60లో ఈ సమస్య అనేది చాలా బహిరంగంగా కనిపించింది. ఈ ఫ్రెంచ్, డచ్ భాషలు మాట్లాడేటటువంటి ప్రజల మధ్య ఒక సంఘర్షణ అనేది మొదలైంది. సో ఈ సంఘర్షణ మొదలు కావడంతో ఈ బెల్జియన్ కంట్రీ ఆ సమస్యని ఏ విధంగా సాల్వ్ చేసింది.
So Belgian country, it is having a complex community and complex and difficult language create. సో ఈ విధంగా ఉన్నటువంటి దీంట్లో ఈ బెల్జియన్ కంట్రీ చాలా సమస్యల్ని క్లియర్ చేయడం కోసం 1970 1993 ఈ మధ్యకాలంలో 4 రాజ్యాంగ సవరణలు 4 రాజ్యాంగ సవరణలు చేసింది ప్రధానంగా. ఈ 4 రాజ్యాంగ సవరణలు 1993 1993 మధ్య 4 రాజ్యాంగ సవరణలు చేసింది. ఈ 4 రాజ్యాంగ సవరణల గురించి ఏం చెప్తుందంటే బెల్జియన్ కంట్రీ మొత్తంగా ఉన్నటువంటి డచ్ మాట్లాడేటటువంటి వాళ్ళు మెజారిటేరియన్స్, ఫ్రెంచ్ మాట్లాడేటటువంటి వాళ్ళు మైనారిటీస్. అదే బెల్జియన్ కంట్రీ క్యాపిటల్ సిటీ బ్రసెల్స్లో ఫ్రెంచ్ మాట్లాడేటటువంటి వాళ్ళు మెజారిటేరియన్స్, డచ్ మైనారిటీస్. సో ఇక్కడ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్లో అధికారం సమానంగా పంచుకోవడం కోసము డచ్ వాడు యాక్సెప్ట్ చేస్తే ఫ్రెంచ్ వాడికి అధికారం పంచుకోవడం కోసం సమాన ప్రాతిపదికన the central cabinet, they are giving equal representatives to the French, because the French, they are accepting equal representatives to Dutch in Brussels. సో ఇక్కడ డచ్ ప్రజలు, డచ్ భాష మాట్లాడేటటువంటి వాళ్ళు సమానంగా అధికారం కల్పించాలంటే డచ్ అధికారులతో ఎంతమంది ఉంటారో అంతేమంది అధికారులు ఫ్రెంచ్ వాళ్ళకు కూడా సమాన రాజకీయ అధికారం కల్పించింది కేంద్రంలో. ఎందుకు అంటే బ్రసెల్స్లో ఈ ఫ్రెంచ్ మాట్లాడేటటువంటి వాళ్ళు ఎంతమంది అధికారం కలిగి ఉంటారో రాజకీయ అధికారం, అంతేమంది డచ్ భాష మాట్లాడేటటువంటి వాళ్ళు రాజకీయ అధికారం పంచుకోవడం కోసము యాక్సెప్ట్ చేసింది. సో ఈ విధంగా రెండు ఒకరినొకరు పరస్పరంగా యాక్సెప్ట్ చేసుకోవడంతో సెంట్రల్ గవర్నమెంట్లో ఈక్వల్ representatives and state government equal representatives. But these all central and state, కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళు ప్రాంతంతో భేదం లేకుండా భాషాపరమైనటువంటి విధంగా ప్రాంతీయ భేదంగా దేశం విడిపోకుండా ఉండడం కోసము భాషాపరంగా ఆ దేశంలో ఉండే మొత్తం ప్రజలు, బెల్జియంలో వాళ్ళు కావచ్చు, బ్రసెల్స్లో వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క భాషా సంబంధిత కమ్యూనిటీ గవర్నమెంట్ ఒకదాన్ని ఏర్పాటు చేసింది. సో ఫ్రెంచ్ లాంగ్వేజ్ కమ్యూనిటీ ఒకటి, డచ్ లాంగ్వేజ్ కమ్యూనిటీ ఒకటి. సో ఈ విధంగా వీళ్ళు దేశం మొత్తంగా ఉండేటటువంటి విద్యా విధానాన్ని, మన సాంస్కృతిక కార్యకలాపాలను వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటూ, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే నియంతృత్వంగా తన యొక్క నిర్ణయాలు మార్చుకోవచ్చు కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలని చాలా వరకు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలకు పంచడం జరిగింది. అదేవిధంగా బ్రసెల్స్ అంటే బెల్జియన్ క్యాపిటల్ సిటీ అయినటువంటి బ్రసెల్స్లో తన యొక్క అధికారాన్ని సపరేట్గా ఇవ్వడం వల్ల ఇక్కడ కూడా ఒక కమ్యూనిటీ గవర్నమెంట్ ఏర్పాటు. సో ఈ విధంగా బెల్జియం తన యొక్క ప్రాంతీయ అసమానతల్ని, భాషాపరమైన అసమానతల్ని చాలా సమర్థవంతంగా చేయడం వల్ల యూరోపియన్ కంట్రీస్ వాటి యొక్క క్యాపిటల్ సిటీస్ అన్నీ కూడా ఒక యూరోపియన్ యూనియన్గా ఏర్పడిన సమయంలో మొత్తం బెల్జియన్ కంట్రీకి ఈ బ్రసెల్స్ యూరోపియన్ యూనియన్ పార్లమెంట్గా ఏర్పడింది. సో ఈ విధంగా అధికార విభజనలో బెల్జియన్ తన యొక్క అధికార విభజన సమానంగా చేయడం వల్ల ప్రాంతీయ మరియు భాషాపరమైన భేదాల నుంచి దేశం విభజన కాకుండా, దేశంలో పౌరుల మధ్య యుద్ధం జరగకుండా నివారించగలిగింది. ఇప్పటికి కూడా ఇది సక్సెస్ అయింది. అయితే 1970కి ముందు బెల్జియన్ కంట్రీ ఒక యూనిటరీ
అండ్ 1993 తర్వాత అంటే 4 రాజ్యాంగ సవరణలు పూర్తి చేసిన తర్వాత బెల్జియన్ గవర్నమెంట్ కన్వర్టింగ్ ఇన్ ఫెడరలిజం. సో నేను ఇక్కడ ఇంత భాగాన్ని గురించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే నేను టీచ్ చేసేది ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా చాలామంది పిల్లలు సార్ కొంచెం తెలుగులో ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. సో అందుకు కాబట్టి నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ మీరందరూ సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ చాప్టర్లో శ్రీలంక ఇష్యూ గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.